వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖ ప్రజలకి ఆహ్లాదంగా సేద తీర్చాలంటే టక్కును గుర్తొచ్చేది విశాఖ ఆర్కే బీచ్. అలాంటి ఆర్కే బీచ్ ఇప్పుడు అస్తవ్యస్తంగా తయారైందని చెప్పాలి. మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం విశాఖ సముద్ర తీరంలో కోతకు గురయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు మనం చూడొచ్చు మొత్తం అంతా విశాఖ ఒక దాదాపు 20 నుంచి 30 అడుగుల వరకు మొత్తం అంతా ఈ సముద్ర తీరం అంతా మొత్తం పోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే రానున్న రోజుల్లో ఇక్కడికి ఎవరైనా రావాలంటే వచ్చి సేద తీరాలంటే లేని పరిస్థితి, ఇక్కడ కూర్చోడానికి కూడా పరిస్థితి లేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఎక్కడికక్కడ మొత్తం అంతా సముద్రం బీచ్ కోతకైతే గురవుతుంది. అయితే దీని మీద సముద్రం తీరానైతే మొత్తం ఓవరాల్గా జీవీఎంసీ అయితే దీని మీద దృష్టి సారించాలి. రానున్న రోజుల్లో లేదు, దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో ఈ ఆర్కే బీచ్ రోడ్డు కూడా మాయమయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, పోర్టు నుంచి దగ్గర ఈ ఆర్కే బీచ్ తీరం దగ్గర 5 నుంచి 6 కిలోమీటర్లు అయితే ఈ పొడవు ఉంటుంది. అయితే ప్రధానంగా రానున్న రోజుల్లో ఈ సముద్రం లోపలికి ఈ రాళ్ళు అవి వేసి ఇది అరికట్టకపోతే రానున్న రోజుల్లో ఇక మొత్తం ఈ ఆర్కే బీచ్ అంతా కనుమరుగయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. ఆర్కే బీచ్ రోడ్డు కూడా మొత్తం తీరం బీచ్ కోతకైతే గురయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తం చూడొచ్చు ఇక్కడ రాళ్ళు అవన్నీ మొత్తం ఎక్కడికక్కడ మొత్తం అంతా శిథిలమై కిందకు జారిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే దీనికి ఈ బీచ్ పొడుగున అయితే ఈ లైట్ పోల్స్ కానీ రాత్రుల పూట కనబడడానికి ఈ లైట్లు అయితే ఉండేవి, పెద్ద పెద్ద పోల్స్తో మొత్తం దానికి సంబంధించి వైర్లన్నీ మొత్తం అంతా ఈ కోతకు గురయ్యాయని చెప్పాలి. మొత్తం అంతా ఎక్కడికక్కడ శిథిలమైపోయాయి. మొత్తం అంతా ఇది ఇప్పటికైనా జీవీఎంసీ కానీ లేదంటే పర్యావరణవేత్తల సలహా తీసుకొని కానీ ఈ బీచ్లోకి ఈ సముద్రం అలలు తాకిడి తగ్గించే ప్రయత్నం అయితే చేయకపోతే రానున్న రోజుల్లో మొత్తం ఏమీ ఉండదని చెప్పి ఇక్కడ పర్యావరణ ప్రేమికులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ 6 కిలోమీటర్లు 5 నుంచి 6 కిలోమీటర్లు ఉండే ఈ బీచ్ పొడవు మొత్తం అంతా ఈ జీవీఎంసీ రానున్న రోజుల్లో ఈ రాళ్ళు అవి వేసి మొత్తం ఈ అలల తీవ్రత తగ్గించకపోతే ఇది మొత్తం అంతా తీరం కోతకు గురయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనా మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం అంతా ఏ విధంగా అయితే తయారైందో మొత్తం అంతా కోతకు గురయ్యి ఆ పరిస్థితి అయితే ఏ విధంగా ఉందో మన కెమెరామెన్ అయితే విజువల్స్ రూపంలో అయితే మనకు చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఎవరు రాకుండా మొత్తం పోలీసులు పహారా అయితే కాస్తున్నారు. మొత్తం ఇక్కడ రాకుండా వచ్చి ఎక్కడైతే జారిపడి ప్రమాదం కొని తెచ్చుకుంటారని చెప్పి మొత్తం అంతా వీళ్ళు విధి నిర్వహణలో అయితే పోలీసులు 24 గంటలు అయితే ఇక్కడ ఉంటున్నారు. అలాగే మనం చూడొచ్చు మొత్తం అంతా ఇక్కడ పరిస్థితి అయితే చాలా ఘోరంగా అయితే ఉంది. ఏదేమైనా ఈ వాతావరణ మార్పులకి ఈ విధంగా అలలు తాకిడి గురవుతుందని చెప్పి పర్యావరణవేత్తలు కానీ బీచ్ అధ్యయన నిపుణులు కానీ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మొత్తానికి అతి తొందరలో ఈ జీవీఎంసీ కానీ మొత్తం ఈ ప్రభుత్వం కానీ దీని మీద చొరవ చూపించకపోతే మట్టుకి రానున్న పరిస్థితుల్లో ఇక్కడ చాలా ఘోరంగా ఉంటుంది. అయితే ఎక్కడెక్కడి నుంచి అయినా వచ్చి ఇక్కడ సేద తీర్చే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే ఆర్కే బీచ్ రానున్న రోజుల్లో దీని మీద దృష్టి సారించకపోతే టూరిస్టులు కానీ అయితే బీచ్ ప్రేమికులు కానీ వచ్చే పరిస్థితి అయితే లేదు. ఏదేమైనా దీని మీద ఒక అధ్యయనానికి వచ్చి మొత్తం అంతా దీన్ని అయితే స్టెబిలైజ్ చేసి మొత్తం ఒక కొలుకు తీసుకురావాలని చెప్పి బీచ్ ప్రేమికులు కానీ అయితే విశాఖ వాసులు కానీ అయితే తెలియజేస్తున్నారు. ఇది విశాఖ తీరంలో బీచ్ కోతకు సంబంధించిన వివరాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ ఆర్కే బీచ్ వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.